వేసవి కాలంలో అకాల వర్షాలు మామిడి రైతులకు కష్టాలతో పాటు నష్టాలను తెస్తూ ఉన్నాయి. ప్రజలకు మధుర ఫలమైన వాటిని పండించే రైతులకు చేదు గుళికలు తప్పడం లేదు. సీజన్ ప్రారంభంలో తెగుళ్లు ఒక సవాలైతే పూత వచ్చి పిందె దశలో అకాల వర్షాలు కన్నీళ్లను పెట్టిస్తూ ఉన్నాయి. రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతూ ఉన్నారు. దశాబ్దాలుగా మామిడి తోటలను సాగు చేస్తున్న రుణాల నుంచి బయటపడలేని దుస్థితి. కష్టకాలంలో అండగా ఉండాల్సిన ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదని వాపోతున్నారు రైతులు. వర్షాలు పడి నష్టం జరిగితే ఆ నష్టం అంచనా వేయడానికే వస్తున్నారని ఆవేదన చెందుతూ ఉన్నారు. తెగుళ్ల నివారణకు పురుగు మందులు పిచికారీ చేస్తున్న ఆ మందులు పనిచేయటం లేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మామిడి రైతుల కష్టాలపై ఐ న్యూస్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి అకాల వర్షం మామిడి రైతులను అయితే కోలుకోలేని దెబ్బ కొట్టింది. దాదాపుగా గత 5 ఏళ్ల నుంచి కూడా పూర్తిగా పంటలు చేతికి రాక ఇబ్బంది పడుతున్న రైతులకు ఈ ఏడాది కొంత చెట్లపైన పంట అధికంగా ఉండడంతో ఈ ఏడాదిదైనా అప్పుల నుంచి బయటపడదాం అనుకుంటే మాత్రం అకాల వర్షంతో ఒక్కో చెట్టుకి 50 నుంచి 60 మేర కాయలు కింద నేలరాలడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతానికి నేను ఆకెనపల్లి శివార్లో ఉన్న మామిడి తోటలో ఉన్నాం. దాదాపు చూడొచ్చు, ఆకెనపల్లి శివార్లోనైతే దాదాపుగా 150 ఎకరాల వరకు అయితే మామిడి తోటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు రైతులు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 45,000 ఎకరాల్లోనైతే పంటలు అయితే సాగవుతున్నాయి. అయితే గత కొద్ది రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో అయితే ఎక్కడికక్కడ చేతికి వచ్చే సమయాన మామిడి చెట్ల పైన ఉన్న మామిడికాయలు కింద పడడంతో అయితే రైతులైతే ఆందోళన చెందుతూ ఉన్నారు. మనకు అందుబాటులో ఆకెనపల్లికి సంబంధించినటువంటి కొంతమంది రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో పంట సాగు చేస్తూ ఉన్నారు? మామిడి పంటను ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు? మాది మంచిర్యాల జిల్లా ఆకెనపల్లి గ్రామ పంచాయతీ బెల్లంపల్లి మండల్. నా పేరు ప్రభాకర్. నాకు 7 ఎకరాలు మామిడి తోట ఉన్నది. అయితే ఫస్ట్ నుంచి కొంచెం ఈసారి పూత బాగా వచ్చింది కదా అని అంటే మామూలుగా ఒక 3-4 స్ప్రేలు చేసేటోళ్ళం. ఈసారి 6 నుంచి 7 స్ప్రేలు చేయడం జరిగింది. కొంచెం అధిక ఖర్చు అయినా పర్లేదు, కాయలు క్రాప్ సెట్టింగ్ అవుతుంది అని కాయలు మంచిగానే ఆగినాయి. మా ఏరియాలో ప్రధానంగా దశరి, మామిడిలో దశరి, బంగనపల్లి ఇవి 2 రకాలు ప్రధానం. అయితే ఈ 2 రకాల్లో ఒకటే రకం మనకు దశరే కొంచెం బాగా ఆగింది కాయలు. బంగనపల్లి పూర్తిగా అసలు ఏం లేదు, అంటే ఏదో ఆరాకొరగా ఆగినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో నల్లి అటాక్ చేయడం వల్ల దాని గురించి అసలు స్ప్రేలు ఎక్కువ జరిగినాయి. సరే పోనీ మనకు ఖర్చుల మందమైనా వస్తాయి కదా, ఖర్చు చేసినాయి కాపాడుకుందాం, ఖర్చుల మందమైనా తీసుకుందామని ఇంకా స్తోమతను మించి డబ్బులు తీసుకొచ్చి అటు ఇటు అప్పులు చేసి స్ప్రేలు కొట్టడం జరిగింది. సరే ఎంతో కొంత వచ్చే అవకాశం ఉంది, ఆశాజనకంగా ఉంది అని అనుకునే టైంలో మొన్న వడగండ్ల వాన పడడం వల్ల విపరీతమైన నష్టం జరిగింది. ఆ గాలికి రాళ్లకు తలగడం వల్ల కింద పడ్డాయే కాకుండా ఆ రాళ్ల దెబ్బలకు మొత్తం చెట్టు మొత్తం ఆకులు మొత్తం కొమ్మలు మొత్తం చిగుర్లు మొత్తం డ్యామేజ్ అయ్యి కింద రాలిపోయినాయి. దానివల్ల చెట్టు స్ట్రెస్కు గురై ఉన్న కాయలు కూడా రాలిపోతున్నాయి. తర్వాత చెట్టు మీద ఉన్న కాయలు కూడా చాలా వరకు డ్యామేజ్ అయ్యి సున్నగారడం, అది హోల్స్ పడడం ఆ రకంగా జరిగింది. మాకు తీరని నష్టం జరిగింది ఈ అకాల వర్షం పడడం వల్ల. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మీరు మాకు తగిన న్యాయం చేయగలరని మేము కోరుకుంటున్నాం. దాదాపు ఇప్పటి వరకు ఎకరాకు ఎంత ఖర్చు వచ్చింది ఈ ఏడాది? గత ఏడాది కూడా పంటలను అయితే నష్టపోయారు. అధికారులు ఏమన్నా సర్వేలు అయితే చేసిన పరిస్థితులు ఉన్నాయి, కానీ ఆ నష్టపరిహారం ఏమన్నా అందిందా? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి మీ దగ్గర? మాకు ఇప్పటి వరకు నేను మామిడి సాగు చేయబట్టి నేను 8-9 సంవత్సరాలు అవుతుంది. నాకంటే ముందు నుంచి కూడా సాగు చేసే వాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి ఒక 10-15 సంవత్సరాల నుంచి మామిడి ప్రతిసారి ఎంతో కొంత నష్టం జరుగుతుంది. జరిగినా కానీ మేము నష్టం జరిగింది ప్రభుత్వం దృష్టికి ఇట్లా మీడియా ద్వారా తీసుకెళ్ళినా కానీ మాకు ఇప్పటి వరకు అయితే ₹1 అయితే మాకు నష్టపరిహారం ఎవరు ఇచ్చింది లేదు, మాకు వచ్చింది లేదు. మా దాకా ఏ రూపాయి కూడా మాకు నష్టపరిహారం ఎవరు ఇయ్యలేదు. ఈ సంవత్సరం అయితే ఈ సీజన్లోనైతే విపరీతమైన భారీ మొత్తంలో నష్టం జరిగింది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం మేల్కొని మాకు అధికారులు స్పందించి మాకు ఏదన్నా దయచేసి మాకు ఏదన్నా నష్టపరిహారం ఎంతో కొంత కల్పిస్తే, మాకు నష్టపరిహారం ఇప్పిస్తే ఎంతో కొంత రైతు అనేవాడు ఎంతో కొంత నిలదొక్కుని ధైర్యంగా ఉండే పరిస్థితి ఉన్నది. లేకపోతే మాత్రం ఇది ఇట్లా కొనసాగితే మాత్రం ఈ ఏరియాలో ఇప్పుడు మా పక్క ఏరియాలో ఈ నల్లి ఆశించడం వల్ల దీనివల్ల కొంతవరకు డ్యామేజ్ అవుతుందని మామిడి రైతులు మొత్తం మామిడి తోటలు తీసేయడం జరుగుతుంది.
ఇప్పుడు మా ఏరియాలో కూడా ఇట్లాంటి పరిస్థితులే ఉంటే ఇది తీసేసి ఏదైనా మనం మామూలుగా ఏదైనా మన పత్తో గిత్తో వేసుకునే పరిస్థితులన్నా ఉంటాయి, ఎంతమంది అన్న వస్తుంది అని టోటల్ తీసేసే పరిస్థితి కూడా ఉన్నది. సార్ చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలలో సాగు చేస్తారు? ఇప్పటివరకు ఎకరాకి ఎంత ఖర్చు వచ్చింది? అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ మీరు ఏం డిమాండ్ చేస్తారు? నా పేరు కుమారస్వామి. నేను ఒక 10 ఎకరాల వరకు మామిడి తోట ఉంది. ఈ సంవత్సరం ఒక 5-6 సార్ల స్ప్రే కొట్టడం వల్ల ఒక ఎకరానికి మేము పెట్టుబడి మందు స్ప్రేలో ఒక 15,000 వరకు స్ప్రేల ఖర్చు అయింది. ఒక ఎకరానికి ఒక 10 ఎకరాలంటే ఒక 1,50,000 రూపాయల వరకు అయింది. ఈ ఉన్న అరకొర పంటకి ఇంకా ఓ 2 రోజుల క్రితం కురిసిన వడగల వానకు ఒక 50% మొత్తం కింద నేలరాలినాయి. ఇక ఉన్నదాని మీద ఇంకా దాంట్లో ఆ కాయలకు మచ్చలు కానీ సునగారడం కానీ ఇది ఉన్నది. గత సంవత్సరం నుంచి అగ్రికల్చర్ వాళ్ళకు మీ ద్వారా కానీ మేము పత్రికా ముఖంగా కానీ చెప్పినా కానీ వాళ్ళు సర్వే నామమాత్రంగా చేస్తారు, మాకు పైకి పంపుతున్నాం కానీ అని అంటారు, కానీ ఏ ఒక్క రూపాయి వచ్చింది లేదు. ఒక 4 సంవత్సరాల నుంచి ఈ మామిడి చెట్లకు ఈ తీనమంచి కానీ ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ బాగా వస్తుంది. మేము మార్కెట్లో పోయి ఏదో మందులు తీసుకొచ్చి కొడుతున్నాం, కానీ అగ్రికల్చర్ వాళ్ళు మొత్తం డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు మేలుకొని వచ్చి ఇంత గిది కొట్టురు గది కొట్టురు, మీరు ఇంతకుముందు ఏం కొట్టిరు అని చెప్పి అడుగుతున్నారు. కానీ ఫస్ట్ స్టార్టింగ్ పూత వచ్చిన కాడ నుంచి మాకు సలహాలు ఇచ్చుకుంటా తోటలు విజిట్ చేసుకుంటుంటే ఇంతకన్నా నష్టం కాకపోయి ఉండేది. వాళ్ళు ఏంటంటే మొత్తం క్రాప్ ఎండింగ్ వచ్చిన వాళ్ళనో లేకుంటే వడగల వాన వచ్చినప్పుడే ఒకసారి నామమాత్రం వస్తాను, కానీ ఈ తోటలకు ఫస్ట్ పూత వచ్చిన దానికన్నా ముందుగా ఫస్ట్ నుంచే ఏం కొట్టాలి ఏందనేది చెప్పాల్సిన వాళ్ళకు ఉన్నది. అంటే హార్టికల్చర్ అధికారులేమో మేము వస్తున్నాం, క్రాప్ ఏవైతే ఎక్కడైతే కల్టివేషన్ చేస్తూ ఉన్నారో విజిట్ చేస్తూ ఉన్నాం, రైతులకు మేము సలహాలు కూడా ఇస్తున్నాం అనేది చెప్తా ఉన్నారు. అవాస్తవమేనా మరి అది? లేదు రావట్లేదు. ఎప్పుడో ఒకసారి వర్షాలు పడ్డప్పుడే తప్పిడిసి, కానీ అట్టి సందర్భంలో అయితే వచ్చి ఇప్పుడు రైతులకు ఏముంటుంది సార్, దాంట్లో స్టార్టింగ్ నుంచి ఏం కొట్టాలి ఏందని చెప్పి దుకాణంలో పోతారు, అక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఇది కొట్టమంటే కొడతారు. వీళ్ళు అగ్రికల్చర్ వాళ్ళు మీకు తీసుకొచ్చి కొడతాను 4 సార్లు కొట్టినా 5 సార్లు కొట్టినా కానీ ఆ పురుగు కంట్రోల్ అయితే లేదు. మరి ఎందుకు కంట్రోల్ అవుతుందని చెప్పి వీలైన పైకి మరి ట్రిప్స్ కంట్రోల్ అవుతలేదు అని చెప్పి సైంటిస్టులు కానీ ఏంది కానీ దానికి ఏం మందు కొట్టాలి, ప్రాపర్గా ఏం మందు కొట్టాలి, ఏం చేయాలని చెప్పి వాళ్ళైనా కానీ అయితే చెప్పేది ఉండే. వాళ్ళు ఏదైనా వర్షాలన్నా ఏదైనా పడ్డప్పుడే కానీ అట్టి సందర్భాలన్నా వస్తలేరు వాళ్ళు. ఏం డిమాండ్ చేస్తారు? మేము ఈ పంట స్టార్ట్ అయినప్పుడు వాళ్ళు ప్రతి సంవత్సరం ఎంత స్టార్టింగ్ నుంచి అయిపోయేదాకా సూచనలు చేయాలి. ఈ 2-3 సంవత్సరాల నుంచి అయితే మాకైతే క్రాప్ డ్యామేజ్కి ఒక రూపాయి ఇంకా వస్తలేదు. ఒక 2 రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఉన్న క్రాప్ మొత్తం డ్యామేజ్ అయింది, మాకు నష్టపరిహారం ఇవ్వాలి. దాదాపు ప్రతి ఏడాది కూడా ఇదే సిచ్యువేషన్ ఉంటుంది. అవును. పంటలు చేతికొచ్చే సమయాన అకాల వర్షాలు పడడం, చెట్లపైన ఉన్న మామిడికాయలను కూడా నేల రాలుతున్న పరిస్థితులు ఉన్నాయి. అసలు మీరు ఈ పంటలు సాగు చేసే ఉద్దేశం ఉందా ఎటువంటి పరిస్థితి? ఇదే విధంగా ఇంకా ఇటు ఉంటే తీసేసి వేరే ప్రత్యామ్నాయ పంటలు ఇంత పామాయిల్ కానీ వేరేది కానీ ఇంత చేద్దామని చెప్పి ఆలోచిస్తాను. దీనికి గవర్నమెంట్ నుంచి మాకు ఏ ప్రోత్సాహం లేదు, ఈ ప్రకృతిగా సహకరించడం లేదు. ఇక గిట్ట ఉంటే ఒక 2 సంవత్సరాల గిట్ట చూసి తీసేసి వేరే పంటలు వేద్దామని చెప్పి ఆలోచిస్తున్నాం. ప్రతి ఏడాది కూడా మీరు పంటలు అమ్ముకోవాలంటే కూడా ఇబ్బంది పడుతున్న సందర్భాలు ఉన్నాయి. బెల్లంపల్లి నియోజకవర్గంలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా పూర్తి స్థాయి ఏర్పాట్లు లేకపోవడంతో కూడా వ్యాపారస్తులు రాని పరిస్థితులు ఉన్నాయి, పంటలు నమ్ముకునే సిచ్యువేషన్ అయితే ఉంది. గతంలో కూడా గత ఏడాది కూడా ఒకే ఒక వ్యాపారి వచ్చిండు, కానీ ఆయన పంటలు కూడా పూర్తిగా కొనుగోలు చేయకముందే ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అధికారులు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేని మీరు ఏం కోరుతా ఉన్నారు? ఈ బెల్లంపల్లిలో ఉన్న మార్కెట్ మాకు ఇంతకుముందు తీసుకుపోవాలంటే నాగపూర్కి తీసుకుపోయేది 170-180 కిలోమీటర్లు తీసుకుపోయేది ఉంటే అది మాకు గిట్టుబాటు అయ్యేది కాదు. మాకు బెల్లంపల్లి కాడ మార్కెట్ యార్డు పెట్టిర్రు, కాకపోతే వాళ్ళకు వ్యాపారులకు సగిన సౌకర్యాలు లేక పైన గత సంవత్సరం ఒకటే ఆయన వచ్చిండు, నామాత్రం తీసుకున్నారు. కాకపోతే బెల్లంపల్లిలో మాకు పూర్తి స్థాయిలో మార్కెట్ అందుబాటులోకి వచ్చేది ఉంటే మాకు లాభసాటి ఉంటుంది. దానికి గవర్నమెంట్కు నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ మార్కెట్ను పూర్తి స్థాయి నిధులిచ్చి దాన్ని అందరూ వ్యాపారాలు వచ్చే విధంగా కృషి చేయాలని నేను వేడుకుంటున్నాను. మన బెల్లంపల్లి నియోజకవర్గంలో తాండూరు బెల్లంపల్లి మండలాలు చూసుకున్నట్టయితే మనకు 2,800 ఎకరాల వరకు మామిడి తోటలు ఉన్నాయి. అందులో వయసు పైబడిన తోటలు ఉన్నాయి, కొత్త తోటలు, ఇలా వివిధ దశలో ఉన్న తోటలు ఉన్నాయి. ఈసారి పొగమంచు కారణంగా మనకి తామర పురుగు ఉధృతి అనేది ఎక్కువగానే ఉంది. మనం రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు ఇస్తూనే ఉన్నాము. ఇలా కాయలకు ఇలా మచ్చలు రాకుండా మనము ఫ్రూట్ కవర్స్ కట్టుకోవాలని కూడా సూచిస్తున్నాము. మన ఉద్యాన శాఖ నుండి సబ్సిడీస్ కూడా ఉన్నాయి.
రైతులు ఇప్పుడు కాకుండా నెక్స్ట్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మన దగ్గర నుండి ఉద్యాన శాఖ నుండి ఫ్రూట్ కవర్స్ కానీ కొత్త తోటలో వేసుకునే వాళ్ళు కానీ సంప్రదించవచ్చు. ఉద్యాన శాఖ నుండి అన్ని రకాలగా మేము సర్వే చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తాము. వారు ఖచ్చితంగా పంట నష్టం తీసుకోమని అంటే మేము వచ్చి ప్రతి తోటను సందర్శించడం జరుగుతుంది. దాదాపు 2 రోజుల క్రితం పడ్డ రాళ్ల వానతోటి ఎంత మేర పంట నష్టం జరిగినట్టుగా మీరు గుర్తించారు ఇప్పటివరకు? ఇప్పటివరకైతే మేము సుమారుగా 100 ఎకరాల్లో పంట నష్టం గుర్తించడం జరిగింది. ఇంకా తోటలను సందర్శించాల్సి ఉంది. దాదాపు గత ఏడాది కూడా ఈ మామిడి తోటలు సాగు చేస్తున్న రైతులైతే ఇబ్బంది పడ్డారు. ఇటు పూత సమయంలో పూత రాలిపోయిన పరిస్థితి ఉంది. కాయలు పడ్డాక కూడా అకాల వర్షంతో పంట నష్టం కూడా జరిగింది. పోయిన ఏడాది పూర్తిగా ఎంత పంట నష్టం అయింది? రైతులకు ఏమన్నా నష్టపరిహారం వచ్చిందా లేదా? ఎటువంటి పరిస్థితి ఉంది? మనం గత సంవత్సరం కూడా వడగళ్ళ వర్షం కానీ గాడుపు దుమారాలు వచ్చినప్పుడు కూడా గాలి వానల వలన మరియు ఈ అకాల వర్షాల వల్ల నేలరాలిన పంటలను మనం ప్రతి తోటను సందర్శించి మనము అప్లికేషన్స్ కూడా సేకరించడం జరిగింది. మేము మా జిల్లా ఉద్యాన శాఖకు సమర్పించడం జరిగింది. దాదాపు ఇటు రైతులకు సంబంధించి కూడా పంటల్లో మెలకువలకు సంబంధించి అగ్రికల్చర్ నుంచి కానీ హార్టికల్చర్ నుంచి ఎటువంటి ప్రత్యేకంగా సర్వేలు చేయట్లేదు అనేసి ఒక ఆరోపణలు అయితే ఉన్నాయి. అంటే సీజన్ టైంలో మాత్రమే వస్తూ ఉన్నారు, మిగతా సమయంలో కనీసం పంటల తోటలను సందర్శించింది లేదంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే ఉన్నాయి. వాస్తవేనా ఎట్లా? మనకు ఉద్యాన శాఖ నుండి కానీ వ్యవసాయ శాఖ నుండి కానీ మనకు ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి. శాస్త్రవేత్తలు ఉన్నారు, మన కేవికే దగ్గర ఉంది. మరియు రైతు నేస్తం ప్రోగ్రాం ద్వారా మన దగ్గర శాస్త్రవేత్తలే కాకుండా వివిధ ఉద్యాన విశ్వవిద్యాలయాల నుండి శాస్త్రవేత్తలు వచ్చి వారు కూడా రైతుతో నేరుగా మాట్లాడి మనకు సూచనలు ఇవ్వడం జరుగుతుంది. మనం ఎప్పటికప్పుడు ఎవ్రీ ట్యూస్డే నేను మన ఉద్యాన పంటలకు సంబంధించి ఏ విషయం వచ్చినా వారికి కాల్ చేసి పేరున కూడా కొన్నిసార్లు పిలుస్తున్నాం. మేము వాట్సాప్ గ్రూపుల్లో పెడుతున్నాము. ఎవరు కాల్ చేసినా మనము వెళ్తాము. కాల్ చేసినా చేయకున్నా ప్రతి తోటను సందర్శిస్తూ ఉంటాం. బెల్లంపల్లి నియోజకవర్గ కేంద్రంలో మామిడి పండ్ల కొనడానికైతే మార్కెట్ నిర్మించారు, కానీ అక్కడ పూర్తి స్థాయిలో ఫెసిలిటీస్ లేవనేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. ఇతర ప్రాంతాల నుంచి మామిడి పళ్ళు సేకరించడానికి కూడా ఇటు వ్యాపారులు కూడా రావడం లేదనేసి ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాదికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయబోతా ఉన్నారు? ఈ పంటలను కొనుగోలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారు? గత సంవత్సరంలో అయితే మనకు మామిడి మార్కెట్ ఏర్పాటు చేయడం జరిగింది. రైతులు కూడా ఇక్కడే అమ్ముకున్నారు. వారికి మంచి ధర వచ్చినట్టుగానే చెప్పారు. ఈ సంవత్సరం ఏర్పాట్లు కూడా జరుగుతాయని ఆశిద్దాం. ఇది హార్టికల్చర్ అధికారులు అయితే చెప్తున్నది ఒకటే. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది ఇటు చలికాలం సీజన్ ఎక్కువ మొత్తంలో ఉండడంతో కూడా పూర్తిగా పొగమంచు కారణంతో అయితే తామర తెగువ అయితే ఇటు మామిడి చెట్టుకు అయితే సోకింది. మరోవైపు గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో కూడా రాళ్ల వర్షంతో ఇటు పంట చేతికొందే సమయాన నేల రావడంతో అయితే ప్రస్తుతానికైతే సర్వేలు అయితే చేస్తున్నాం. పూర్తి స్థాయి సర్వేలు చేసిన తర్వాత ఎంత పంట నష్టమైంది అనేసి తాము వివరాలను అయితే వెల్లడిస్తామంటూ ఇటు హార్టికల్చర్ అధికారులు అయితే చెప్తా ఉన్నారు. ప్రస్తుతానికి మనం చెన్నూరు నియోజకవర్గంలోని మామిడి తోటలో ఉన్నాం. చూడొచ్చు, దాదాపుగా ఇటు అకాల వర్షంతో అయితే చెట్టు పైన ఉన్నటువంటి కాయలన్నీ కూడా నేల వల్ల పరిస్థితులు అయితే ఉన్నాయి. దాదాపుగా ఒక్కో చెట్టుకు ఈ ఏడాది పూత భారీగా ఉండడంతో అయితే ఈ ఏడాది రైతులైతే తమ చేతికి భారీగా పంట వస్తుందని ఆశించినప్పటికీ కూడా ఇటు అకాల వర్షం రాళ్ల వాన పడంతో అయితే ఎక్కడికక్కడ కూడా పంటలన్నీ అయితే నేలవారిన పరిస్థితులు ఉన్నాయి. ఇటు చెట్టు పైన కూడా ఈ ఏడాది పూర్తిగా ఈ సీజన్ ప్రారంభంలోనే చలికాలం సీజన్లో కూడా భారీగా పొగమంచు కురియడంతో అయితే చెట్లపైన ఉన్నటువంటి కాయలకన్నిటి కూడా తామర తెగుళ్ళు రావడంతో కాయలన్నీ కూడా మరకలుగా మారాయి. అంతేకాకుండా సైజు కనుక ఇటు మామిడికాయ సైజు పెరిగిన కొద్దీ కూడా ఎక్కడికక్కడ అవి పగుళ్ళతోటైతే డ్యామేజ్ అవుతూ కూడా కింద పడుతూ ఉన్నాయి. ఇప్పటికే తాము ఒక్కో ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు అయితే తాము పంటల కోసం ఇటు స్ప్రేలు చేయడానికైతే ఖర్చు చేశామని రైతులైతే చెప్తా ఉండగా ఇటు అకాల వర్షంతో అయితే పూర్తిగా పంట నేలవారడంతో అయితే రైతులైతే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. దాదాపుగా ఇటు మంచిర్యాల జిల్లాతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా
మామిడి పంటలు సాగు చేస్తున్నటువంటి రైతుల సిచ్యువేషన్ అయితే ఇదే ఉంది. మామిడి తోటల్లో ఇటు మామిడి చెట్ల పైన ఉన్న ఆ కాయలన్నీ కూడా నేల రావడంతో అయితే రైతులైతే కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా పంటలు చేతికొచ్చే సమయాన పంటలన్నీ నేల రావడంతో కూడా పూర్తిగా అప్పుల పాలవుతున్నామంటూ కూడా మామిడి రైతులైతే ఆగ్రహం ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ప్రతి ఏడాది కూడా హార్టికల్చర్ అధికారులు అగ్రికల్చర్ అధికారులు వస్తున్నారు, సర్వేలు చేస్తున్నారు, కానీ సర్వేలు మాత్రం చేస్తున్నారు. పూర్తిగా సర్వేలకు సంబంధించి కూడా ₹1 కూడా తమకు నష్టపరిహారం అయితే ప్రభుత్వం ఇచ్చింది లేదంటూ కూడా వారైతే చెప్తున్నారు. మరోవైపు సీజన్ ఏదైతే మామిడి తోటల సీజన్కు సంబంధించి ప్రారంభం నుంచి హార్టికల్చర్ అధికారులు అయితే మామిడి రైతులకు ఆ సూచనలు అయితే చేస్తూ ఉండాలి. అంతేకాకుండా పనిముట్లను కూడా ఇటు రైతులకైతే అందజేస్తూ ఉండాలి. దాదాపుగా గత 4 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కూడా ఏ మామిడి తోటలకైతే పూత దశ నుంచి కాయలు అయ్యేంత వరకు కూడా ఇటు హార్టికల్చర్ అధికారులు అయితే విజిట్ చేసింది లేదు, అగ్రికల్చర్ అధికారులు కూడా వచ్చింది లేదు, తమకు కనీసం పనిముట్లను ఇచ్చింది లేదంటూ కూడా రైతులైతే చెప్తూ ఉన్నారు. ఒకవేళ పంటలు కనుక ఏదన్నా తెగుళ్ళు కనుక సోకితే తామే స్వయంగా ఫెర్టిలైజర్ షాపులకు వెళ్ళి ఫెర్టిలైజర్ షాప్స్ యజమానికి చూపెడితే వారు ఇచ్చిన స్ప్రేలు తీసుకొచ్చే మేము చెట్లపైన స్ప్రే చేస్తున్నాం, పూర్తిగా స్ప్రేలు చేసినప్పుడు కూడా ఆ పంటను నష్టపోతున్నాం, నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి తప్ప పంటలు అయితే చేతికి రావట్లేదంటూ రైతులైతే చెప్తా ఉన్నారు. హార్టికల్చర్ అధికారులు మాత్రం వాళ్ళ తీరైతే డిఫరెంట్గా ఉంది. తాము మొదటి నుంచి కూడా పంటలు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా తోటలను విజిట్ చేస్తున్నాం, వారందరికీ కూడా సలహాలు సూచనలు చేస్తున్నామని హార్టికల్చర్ అధికారులు చెప్తున్నప్పుడు కూడా అది ఎక్కడ కూడా కనబడ్డ సందర్భాలు లేవు. పూర్తిగా లోపభూయిష్టంగానైతే 2 శాఖలకు సంబంధించిన అధికారులు అయితే ఉన్నారు. పంటలు కేవలం అకాల వర్షమో లేదా ఇతరత్ర ఏదన్నా నష్టం జరిగినప్పుడు మాత్రమే అధికారులు వస్తున్నారు, అంచనా వేసుకొని వెళ్తున్నారు తప్ప అంతకుమించి పంటల చేళ్ల వైపు అయితే అధికారులు చూడడం లేదంటూ రైతులైతే చెప్తా ఉన్నారు. దాదాపుగా ఒక్కో రైతు 20 ఏళ్లకు పైగానైతే ఈ పంటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో 30-40 ఏళ్ల నుంచి కూడా మామిడి తోటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు రైతులు. పూర్తిగా నష్టాలు రావడంతో తాము నష్టాల ఊబిలో చిక్కుకుపోతున్నాం, దీంతో పంటలు సాగు చేసే పరిస్థితి లేదంటూ కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. గత ఏడాది కూడా మామిడి పంటలు సాగు చేసినటువంటి కొంతమంది రైతులు నష్టాలు రావడంతో ఉరికొయ్యలకు వేలాడిన సందర్భాలు కూడా చూసాం. పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోవడం, బయట నుంచి 5-10% తోటి అప్పులు తీసుకొచ్చి పంటలను అయితే సాగు చేస్తూ ఉన్నారు. కొంత పంట తమ చేతికి వచ్చిన అప్పులు తీరుతాయి అనుకుంటే ఆ పంట చేతికొచ్చే సమయాన అకాల వర్షమా లేకపోతే తెగుళ్ళ రూపంలో పంటలపై విరుచుకుపడడంతో తాము పంటలను నష్టపోతున్నామంటూ రైతులైతే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా గత ఏడాదికి సంబంధించి పంట నష్టం అంచనా వేసినప్పటికీ కూడా ₹1 కూడా తమకైతే నష్టపరిహారం రాలేదంటూ చెప్తా ఉన్నారు రైతులు. గత 2 రోజుల క్రితం కురిసినటువంటి అకాల వర్షంతో అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగానైతే పూర్తిగా మామిడి చెట్ల పైన ఉన్న సగానికి పైగా కాయలు నేల రావడంతో అయితే మామిడి రైతులు అయితే ఆందోళన చెందుతున్నారు. మిగిలిన పంటను కాపాడుకుందామన్నా కూడా రాళ్ల వర్షంతో ఆ మామిడి కాయలకు దెబ్బలు తగడం ఒక ఎత్తు అయితే పంట అంతా కూడా తామర తెగులు రావడంతో నల్ల పూతలతోటి ఇటు 2 వక్కలుగా మామిడి కాయలు పగిలి కూడా కింద పడుతున్నాయంటూ రైతులైతే చెప్తున్నారు. ఆ మిగిలిన పంటను అమ్ముకుందామంటే కూడా చివరి వరకు ఆ పంట కూడా తమకు చేతికొచ్చే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా ఈ ఏడాది కూడా తాము పూర్తిగా పంటలను నష్టపోతున్నామంటూ కూడా రైతులైతే చెప్తా ఉన్నారు. ఎకరాకు 15,000 నుంచి 20,000 వరకు అయితే ఇప్పటి వరకు స్ప్రేల కోసం అయితే ఖర్చు చేశాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమను ఆదుకోవాలంటూ రైతులైతే కోరుతా ఉన్నారు. ప్రస్తుతానికి మనం నెల్లెల మండలం ఆవడం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు కొంతమంది మామిడి రైతులు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎన్ని ఎకరాలలో మీరు పంట సాగు చేశారు? మామిడి దాదాపుగా గత 2 రోజుల క్రితం కురిసినట్టు వర్షంతో ఎటువంటి పరిస్థితులు? మేము 5 ఎకరాల్లో మామిడి సాగు చేస్తున్నాము. గత వడగళ్ళ వాన వల్ల మొత్తం సగం % రాలిపోయింది. స్ప్రేలకు వీళ్ళకు మనం ఎకరానికి 20,000 నుంచి 25,000 దాకా ఖర్చు పెట్టాము. ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని ఆదుకోవాలని కోరుతున్నాం. ఇటు హార్టికల్చర్ అధికారులు ఎవరైనా వచ్చారా? పంట నష్టం ఏమైనా అంచనా వేశారా? ఏమంటున్నారు వాళ్ళు? హార్టికల్చర్ వచ్చారు కానీ ఏదైనా నష్టపోయినాక వచ్చి మీరు ఇట్లా అయింది అట్లా అయిందని సర్వేలు చేస్తానని అది అన్నాడు. కానీ ఇవరకు గత 4 సంవత్సరాల నుంచి కూడా మాకు సర్వేలు చేసినా ఏది చేసినా డబ్బులు రాలేదు. నష్టపోయినా కూడా ఇప్పుడు మాకు ఈసారైనా
మనకు నష్టపరిహారం ఇప్పించాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇప్పటికే రాళ్ళతోటి కూడా పంట నష్టపోయారు. ఓవైపు తెగుళ్ళు కూడా ఉన్నాయి, తామర తెగులు. తామర తెగులుకు సంబంధించి ఇటు హార్టికల్చర్ అధికారి ఏమైనా సూచనలు చేశారా పంటను కాపాడుకోవడానికి? లేదనుకుంటే అసలు వాళ్ళు వచ్చిన సందర్భాలు ఉన్నాయా లేవా, ఎట్లా ఉంది? వాళ్ళు సందర్భం వెళ్ళేది కానీ మనకైతే నష్టపోయినప్పుడు వచ్చుడే కానీ ఉండగా మనము కొద్దిగా ఈ స్ప్రే చేయాలి, అది కొట్టాలి, ఇది రోగాలకి ఇది కొట్టాలని ఎప్పుడు కూడా మాకు సర్వేలు చెప్పి అది వచ్చి సూచనలు చేసి లేదు. ఫెర్టిలైజర్ షాప్ పోయి తీసుకొని మేము వాళ్ళు కొట్టు ఫెర్టిలైజర్ షాప్ అని అడిగితే దీనికి ఇది కొట్టు, దానికి అది కొట్టు అంటే దాంతోనే ఖర్చులతోనే మేము నష్టపోతున్నాం. ప్రతి ఏడాది కూడా పూర్తిగా గత 4 ఏళ్ల నుంచి అయితే పంటలు చేతికి రావడం లేదు, నష్టాలనే చవి చూస్తూ ఉన్నారు. మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? అయితే ఈసారి ఏంటంటే నష్టపరిహారం ఇప్పియాలి, లేకపోతే లేని పక్షంలో ఈ మడి తోటలు తీసేసి ప్రత్యామ్నాయ పంటలకు పత్తి గిత్తి ఇది అది గవర్నమెంట్ కూడా వరి వేయద్దు అంటుంది. వరి వేయద్దు అంటే మా ఇది ఏదో హార్టికల్చర్ దిక్కుపోమాలన్నా కూడా చెప్తున్నాను. అయినా పోయినా కూడా ఈ సూచన లేదు, నష్టాలు బాగా చూస్తున్నాము. కావాల్సి మీరు గవర్నమెంట్ కూడా ఈసారి చూసి మాకు నష్టపరిహారం ఇప్పించగలరు. లేని పక్షంలో మీరు తీసి మన పొలాల వైపు వెళ్ళాలనుకుంటున్నాము. గవర్నమెంట్ కూడా దీనికి ఆలోచించగలరని, హార్టికల్చర్ కూడా స్పందించి మాకు నష్టపరిహారం ఇప్పించగలరని కోరుతున్నాం. ఒక్కో చెట్టు, చిన్న చెట్టుకు సంబంధించి 500 నుంచి 600 కాయలు ఉండే, పెద్ద చెట్ల పైన 1000కి పైగా ఉండే. ఇప్పుడు సగానికి పైగానైతే క్రాప్ అంతా డ్యామేజ్ అయింది, కింద పడింది. మిగతా పంట చేతికొచ్చే పరిస్థితి ఉందా మీకు? ఎటువంటి సిచ్యువేషన్స్ ఉండే అవకాశం? ఇప్పుడు మిగతా 50% రాలిపోయింది. మిగతా పంటకి ఏమైందంటే అడగల్ల వానతో దెబ్బలు తిని మచ్చలు వచ్చి అది ఏంటంటే ఆగే పరిస్థితి లేదు. పూర్తి 100% నష్టాలు జరుగుతుంది, చేతికి వచ్చేది పరిస్థితి అయితే లేదు. ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మామిడి తోటలను సాగు చేస్తున్నటువంటి ఏ రైతును కదిపినా కూడా ఇదే పరిస్థితి కనబడుతోంది. దాదాపుగా వడగళ్ళ వాన, ఇటు తామర పువ్వు తెగులతోటైతే సగానికి పైగా ఎక్కడికక్కడ పంట అంతా కూడా నేలవరాలిన పరిస్థితులు ఉంది. ఉన్న పంట కూడా చేతికి వస్తుందంట కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు. పూర్తిగా తాము ఈ ఏడాది పంటలు నష్టపోయే అవకాశం ఉంది. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తమకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలి, లేదంటే ఈ మామిడి తోటలను సాగు చేసే పరిస్థితి లేదంటూ మామిడి పంటలు సాగు చేస్తున్న రైతులైతే చెప్తా ఉన్నారు. ఇది మామిడి తోటలను సాగు చేస్తున్న రైతుల ఆవేదనపై ఐన్యూస్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్టు. మళ్ళీ మనం మరొక గ్రౌండ్ రిపోర్ట్లో కలుద్దాం. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, ఐన్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుండి.